ఎదాలి, ముందుకు పోవాలి. నారా రోహిత్ గారు, అలాగే చిన్ని గారు, అబ్బాయి కేసినేని వెంకట గారు, మన సంగీతాల సౌమ్య గారు ఎన్నికల ప్రచారాలు మన గ్రామంలో తిరుగుతున్నారు. కావున అది 100% ప్రతి సర్వే కూడా చెప్తుంది ఆల్రెడీ మనం గెలిచినట్లే. కానీ మనం అది ఏది కూడా అశ్రద్ధ చేయకూడదు. కాబట్టి 4 రోజులు నేను చెప్పేది ఏంటంటే మన నాయకులందరికీ కూడా అందరికీ అవిశ్రాంతంగా ఒక్క నిమిషం కూడా మరి విశ్రమించకుండా సైనికుల్లా పోరాడదాం. తప్పకుండా మన లక్ష్యాన్ని నెరవేర్చాలంటే మే 13వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాల్సిందిగా. ఇంకా బాబు గారు వస్తే రేపు అనేక స్కీమ్స్ వస్తున్నాయి. మహిళలకి అయితే సూపర్ 6 ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. 18 సంవత్సరాలైన ప్రతి మహిళకి నెల 1500, 3 సిలిండర్లు ఉచితం. ఎంతమంది పిల్లలున్నా అంతమందికి 15,000. అదేవిధంగా బస్సు ప్రయాణం ఉచితం, పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 6,000. ఇలా ఏ విధంగా సంక్షేమ పథకాల మీద మరి ఎక్కువగా వరాలు ఇచ్చారు. అదేవిధంగా అభివృద్ధి వస్తుంది. మనకి రేపు బాబు గారు వస్తే అమరావతి వస్తుంది, రాజధాని వస్తుంది. మన రాజధాని ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మరిన్ని అభివృద్ధి ఫలాలు మనం అందుకోబోతున్నాం. ముఖ్యంగా రైతన్నల పొలాల రేట్లు పెరుగుతాయి, యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి. ముఖ్యంగా చంద్రపాడు మండలంలో సమస్య త్రాగునీరు ఎక్కువగా ఉంది. తప్పకుండా బాబు గారు వచ్చాక ప్రతి ఇంటికి త్రాగునీరు అని ఎజెండాలో కూడా చెప్పారు. ఒక 5 రోజులు ఉన్నాయి ఎలక్షన్కి. మీరు ఈ 5 రోజులు కష్టపడాలి. కార్యకర్తలు పక్కన వాళ్ళకి చెప్పాలి ఒక ఓటు విలువ ఎంతో. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు ఓటు వేయడం వల్లే మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు ఒక సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. మీరు ఆ నాయకుడిని ఎన్నుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. మీరు అలాంటి నాయకుడు ఎవరంటే నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి, ఒక రాజధాని కట్టాలన్నా మీరు హైదరాబాద్లో చూశారు, ఒక సైబరాబాద్ అనే నగరాన్ని ఎంత బాగా తీర్చిదిద్దారు. అలాగే అమరావతిలో ఆల్రెడీ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. దురదృష్టవశాత్తు 2019లో ఓడిపోయాం. కానీ వచ్చాక మళ్ళీ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రాజధాని తీసుకొస్తారు. దానికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తారు. అలాగే మీరు చూశారు మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు పెట్టారు, సూపర్ 6 అని. సో ఇవన్నీ ఒక పేదవాళ్ళకి అండగా నిలిచే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. సో మీరు అందరూ ఈసారి తప్పకుండా మొదటిగా అయితే మీరు వెళ్ళి ఓటేయాలి. ఈ రాష్ట్రాన్ని, మీ భవిష్యత్తుని మీ చేతుల్లోనే ఉంది. సో మీరు తప్పకుండా మే 13వ తారీఖున తప్పకుండా మీరు అందరూ వెళ్ళి ఓటింగ్ బూత్కి వెళ్ళి ఓటేయండి. అదే నేను కోరుకునేది. అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎలా ఉంటుంది, లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరప్ప అని. మనం కొట్టాల్సింది లాస్ట్ పంచ్ బ్యాలెట్ మీద. కొడితే ఫ్యాన్ రెక్కలు తెగిపడిపోవాలి. సో 13వ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థిగా సౌమ్య గారికి వేసి, అలాగే ఎంపీ అభ్యర్థిగా కేసినేని చిన్ని గారికి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ సహకరిస్తారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. గెలిచిన తర్వాత మళ్ళీ విజయోత్సవ సభలు కలుగుతాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ, జై హింద్. For more videos, subscribe to BCN channel. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. Please subscribe BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.